నమో వెంకటేశాయ. గురు సన్నిధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. డాక్టర్ అనంతలక్ష్మి గారు సుప్రసిద్ధ మహిళ. కులపతి ఈకే అంటే ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారి శిష్యురాలు. పురాణ ఇతిహాసాలను అరటిపండు వలిచిపెట్టే శైలితో బహుళజన సమ్మతంగా చెప్పగలిగిన నేర్పరి. విస్తృత గ్రంథ పరిచయం, అధ్యయనం, విశ్లేషణ త్రివేణీ సంగమంగా ఆమె వాగ్ధార భాసిల్లుతున్నది. డాక్టర్ అనంతలక్ష్మి గారితో ఈనాటి గురు సన్నిధి. గురువు అంటే ఏంటి? గురు సాంప్రదాయం అంటే ఏంటమ్మా? అంధకారం నుండి వెలుగులోకి తీసుకెళ్ళేటటువంటి వారు. అవును. ఇది ఎక్కడి నుంచి మొదలవుతుందంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు అక్కడ చీకటి కదమ్మా. అవునమ్మా. ఆ గర్భంలో ఉన్న చీకటిలో నుండి వెలుగులోకి తీసుకొచ్చేటటువంటి తల్లి లౌకికంగా మొట్టమొదటి గురువు. లౌకికంగా అక్కడి నుంచి ఇంట్లో నుండి బాహ్య ప్రపంచానికి పరిచయం చేసేటటువంటి తండ్రి రెండో గురువు. ఆ పైన జ్ఞానలోకాలలోకి మనని తీసుకుని వెళ్ళి ఆధ్యాత్మికమైనటువంటి ఔన్నత్యానికి తీసుకెళ్ళేటటువంటి గురువు, ఆధ్యాత్మిక గురువు ఎవరైతే ఉంటారో నిజమైన గురువు వారుగా చెప్పవలసి ఉంటుంది. ఈరోజు గురు సన్నిధి కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త డాక్టర్ అనంతలక్ష్మి గారితో ఆమె యొక్క గురు సాన్నిధ్యం గురించి, ఆమె యొక్క గురువుల గురించి, ఆమె ప్రభావితమైన జీవితం గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. వెంగమాంబ గారి గురించి, గోదాదేవి గురించి వివరిస్తారా? చాలా సందేహాలకి ఈ సందర్భంలో నేను పుష్పగిరి స్వాముల వారికి వెంగమాంబకి జరిగినటువంటి సంభాషణ రూపంలో అనేక మందికి ఉండే అనేక సందేహాలను ఆ సంభాషణగా చెప్పాను నేను. ఏమేం చెప్పారు? ఏమంటే, ఏమీ నువ్వు మాంగళ్య చిహ్నాలు తీయనన్నావుట కదా, అవును, అదే కదా వాళ్ళు ఇచ్చినటువంటి చెప్పింది అంది. అంటే నేను నా భర్తతో వచ్చింది నాకు మంగళసూత్రము మట్టలు గదగా అవి తీసేశాను, కానీ అయినా అసలు జీవించున్నాడేమో తెలియదు, చనిపోయాడని కూడా తెలియదు. అయినా నేను నా భర్తగా మొట్టమొదట స్వీకరించినటువంటి వెంకటాచలపతిని. మరి కృష్ణుడు నాకెందుకు తల ఊపాడో తెలియదు, నేనేం చెయ్యాలని అడిగితే నిరంతరం నా పక్కనే ఉండి ప్రతిదానికి నా జీవితాన్ని నడిపించేటటువంటి ఆయన ఈ సంబంధం దగ్గరికి వచ్చేప్పుడు వెంకటాచలపతి అని పేరున్నందువల్ల ఏమో ఆయన తల ఊపాడు, నామమాత్రంగా అక్కడ కళ్యాణం జరిగింది. అందువల్ల పోనీ తీయమంటే మంగళసూత్రాలు మట్టెలు తీస్తా, కానీ బొట్టు పూలు గాజులు అన్నవి పుట్టుకతో ఆడపిల్లకు వచ్చినవి ఇప్పుడు ఎందుకు తీయాలి అంటే, అమ్మ ఏదో సామాజికమైనటువంటి ఒక కట్టుబాటు, ఇది శాస్త్రం చెప్పట్లేదు, నలుగురిలోనూ ఆ విధంగా ఉండాలి గనక వాళ్ళ మాట కూడా మన్నించి నువ్వు అలాగే ఉండొచ్చు కదా అంటే, నాకేం అభ్యంతరం లేదు, కానీ మరి మీలాంటి వాళ్లే కదా సంఘాన్ని సంస్కరించేది, మీరు ఈ సంఘ సంస్కరణ చేసి ఇలా ఉండొచ్చు అని చెప్పండి. ఎంతోమంది తల్లులు తమ పిల్లలకి అవస్థ వస్తే బాధపడుతున్నారు, వాళ్ళ మనస్సులు శాంతంగా ఉంటాయి అంటుంది. మరి జుట్టు ఎందుకు తీయలేదు అన్నాడు. ఎందుకు తీయాలి, తలలు బోడులైతే తలపులు బోడులు కావు కదా అంటే, జుట్టుతో వచ్చిపోయే పాతివ్రత్యానికి అంత విలువేమిటి? పాతివ్రత్యానికి జుట్టా ప్రమాణం? ఇవాళ తీస్తే రేపు రాదు అని మీరు కానీ నాకు హామీ ఇస్తే నేను తీసేస్తా. అయినా జుట్టు తీయడానికి మంగళ వస్తాడు కదా, అతడు వచ్చి నన్ను ముట్టుకుంటాడు కదా, పరపురుష స్పర్శ దోషమైనప్పుడు మంగళి నన్ను ముట్టుకుని జుట్టు ఎట్లా తీస్తాడో చెప్పండి అంటుంది. అమ్మ, సామాజికమైన కట్టుబాటు గురించి చెప్పాను తప్ప నీకు శాస్త్రం గురించి చెప్పట్లేదు అని ఆయన అన్నట్టు ఇలాంటి సంభాషణ అక్కడ నేను పెట్టానమ్మా. అది అంటే ఇదంతా కూడా నాకు అక్కడ లోహిత్పూర్లో ఉన్నప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో అలా ప్రశాంతంగా కూర్చున్న మనసులో అలా వస్తే వాటినప్పుడు రాసింది ఇట్లాంటివి. అలాగే వీళ్ళు అనేక రకాలైనటువంటి అపవాదులు వేశారు ఆవిడికి. ఒక రాత్రి భయంకరమైనటువంటి రూపంతో కనపడితే నెత్తురు కక్కుకుని చచ్చిపోయాడు వెంకటాచలపతి, లేదు ఈవిడే చంపేసింది, భయానికి వెళ్ళి బావిలో పడ్డాడు, ఇట్లాంటి మాటలన్నీ వాళ్ళు మాట్లాడారు. కానీ ఇవన్నీ కూడా నేను రాశాను. ఎలా?
ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అన్నారు. వాస్తవానికి ఆవిడ నృసింహ శతకంలో నా భర్త వెంకటాచలపతి, వారికి చాముండేశ్వరీ దేవి కులదైవమైనటువంటి వారు అని చెప్పి అంత గౌరవంగా భర్త గురించి చెప్పుకుంది, ఇంజేటి వెంకటాచలపతి అని. మరి అంత గౌరవంగా తన భర్త గురించి ఎలా చెప్పుకుంటుంది ఇట్లాంటి పనులు చేస్తే? అంతే కదా. కాదు కదా. అంటే ఆయనకి ఆవిడ్ని చూస్తే తమ కులదైవమైన చౌడేశ్వరీ దేవిగా కనపడింది. అందువల్ల చౌడేశ్వరీ దేవి తనకి కనపడినప్పుడు, ఆవిడ తన కులదైవం అయినప్పుడు ఆవిడతో సంసారం చేయడం ఆయనకి ఇష్టం కలగలేదంతే అని ఆ రకంగా రాశాను నేను. అంటే నేను వేరే చదవలేవి, చారిత్రకమైన ఆధారాలు తీసుకున్నా కూర్చుంటే నా మనసులోకి ఇలాంటి ఆలోచనలు వచ్చాయి. వీటిని నేను కాగితం మీద పెట్టే తర్వాత అవే సరైందని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి. గోదాదేవి గురించి రాశారు కదమ్మా, గోదాదేవి గురించి చెప్పండి. ఇది కూడా పూర్తిగా మాస్టర్ గారి అనుగ్రహం మాత్రమే. 1972లో మాస్టర్ గారు ఆయనకి కలలో తన చిన్నతనంలో గతించినటువంటి తల్లిగారు గోదాదేవిలాగా కనపడింది. అది కనపడి ఒక్కొక్క రోజు గోదాదేవికి ఎటువంటి అనుభవం కలిగిందో ఆవిడ చెప్తూ ఉంటే ఈయన 30 అధ్యాయాలు రాశారమ్మా. 30 రోజులకి సంబంధించిన 30 అధ్యాయాలు. ఒక్కొక్క అధ్యాయంలోనూ 30 నుంచి 40 మధ్యలో పద్యాలు ఉంటాయి మొత్తం. వీటన్నింటినీ 1972లో గురు పూజల్లో అంటే భోగి నాటికి ఈ పుస్తకం అచ్చయ్యి వచ్చింది. వారు తమ స్వహస్తంతో సంతకం పెట్టి నాకు పుస్తకం ఇచ్చారు. ఆ సంవత్సరం నుంచి ఇప్పటిదాకా మేము మా మాస్టర్ గారి శిష్యులందరము కూడా ధనుర్మాస పూజ చేస్తాం. పూజా విధానం కూడా అందించారు. తెల్లవారుజామున తులసికి పూజ చేసేటి, శ్రీ సూక్తంతో గోదాదేవికి పూజ చేసే విధానం. ఓపిక ఉన్న వాళ్ళు గోదాష్టోత్తరం చదువుతాం, లేని వాళ్ళు ఒట్టి పూజ అయినా అంతవరకు చేసి సూర్యోదయం లోపల పూజ చేసి నివేదన చేయడం. సాయంత్రం ఈ 30 రోజుల్లోనూ 30 అధ్యాయాలు గోదావైభవం చదువుకోవడం. ఈ పుస్తకం మాకు నిజం చెప్పాలంటే శరణాగతి గ్రంథం లాంటిది. ఏదన్నా జీవితంలో ఇది చెయ్యాలా, ఏం చెయ్యాలి అని సమస్య వస్తే ఇట్లా గోదావైభవం పుస్తకం తీసుకుని ఇట్లా పేజీ తిప్పి అలా గనక చూసినట్టయితే ఈ 2 పేజీల్లోనూ చదువుకుంటే ఇట్లా తీస్తే వస్తాయి కదా 2 పేజీలు, ఆ 2 పేజీలు చదివితే మా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అటువంటి అద్భుతమైన గ్రంథం. అప్పటి నుంచి చదువుతూనే ఉన్నాం. ఎప్పుడు ఎక్కడొక్కడ ప్రవచనాలు ఇస్తూనే ఉన్నాం. అసలు అది చదువుతున్నప్పుడు, అది మాట్లాడుతున్నప్పుడు, గోదాదేవిని తలుచుకుంటున్నప్పుడు అసలు ఆ తన్మయత్వం చెప్పలేం. 1973 నుంచి దరిదాపుల్లో ప్రతి సంవత్సరం అక్కడక్కడ కొన్ని మిస్ అయినా ప్రతి ధనుర్మాసంలోనూ గోదావైభవం చదివి కొంతమందికి చెప్పడం నాకు ఒక పద్ధతిగా సాగింది. అట్లాంటిది ఒకసారి కృష్ణాపత్రిక ధనుర్మాసం వస్తోంది, మీరు ఏదన్నా రాయొచ్చు అంటే అంతకుముందు 3-4 ఏళ్ళు వరుసగా పాసురాల గురించి చదువుతున్నా. అందులో మళ్ళీ అదే పాసురాలు నేను రాస్తే కొత్తదనం ఏముంటుందని మొదలుపెట్టి, అసలు గోదాదేవి చరిత్ర లేదు కదా, మనకేదో పాసురాలు తెలుసు. ఎంతసేపు మనం ఏమంటున్నామంటే తిరుప్పావై చేస్తున్నామంటున్నామే కానీ అసలు ధనుర్మాస పూజ అనే పదం కూడా చాలామందికి తెలియదు. ఆ తిరుప్పావై ఏమిటో తెలియదు. అందుకని అది రాద్దామని మొదలుపెట్టి అక్కడి నుంచి ఆవిడ జీవిత చరిత్ర అంతా సేకరించుకుని ఒక సగభాగం ఆవిడ జీవిత చరిత్ర అంతా, మొత్తం విల్లిపుత్తూరు చరిత్ర ఇవన్నీ. అలాగే ఈ వెంగమాంబ చరిత్రలో కూడా విష్ణు విలాసన అన్న పేరుతో వేశాను నేను. దాంట్లో కూడా వాళ్ళ పత్తికొండ నుంచి రావడం ఇవన్నీ కూడా మొత్తం అంతా ఆ చరిత్రలన్నీ రాసుకొచ్చా. ఇందులో ఈ గోదాదేవి చరిత్ర అంతా ఆ ముకుందాచార్యులు వీడి తాతగారు, ఆ తాతగారి చరిత్ర, ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఆ వివరాలన్నీ, విల్లిపుత్తూరు చరిత్ర ఇవన్నీ రాసుకుంటూ, ఎట్లాగంటే ఈ చరిత్రలన్నీ మామూలుగా చెప్పడం కాదు, గోదాదేవి ఆవిర్భావం వరకే మామూలుగా ఉంటుంది. అక్కడి నుంచి ఈ విష్ణు చిత్తుల వారి శిష్యులు వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టు ఇవన్నీ ఈవిడ చెప్తున్నట్టు, వాళ్ళు చర్చించుకుంటున్నట్టు ఈ పాత చరిత్రలన్నీ చెప్పుకుంటూ వచ్చి ఆవిడకి యుక్త వయస్సు వచ్చి
మధుర స్పర్శ కలిగింది అంటారు మాస్టర్ గారు అందులో పుస్తకం మొదట్లో. ఆ మధుర స్పర్శ కలిగినప్పటి నుంచి జరిగిందంతా ఇటు తిరుప్పావైలో శ్లోకాలలో ఉన్న అర్థాన్ని, ఇటు మాస్టర్ గారి గోదావైభవంలో ఉన్నటువంటి సాధనా మార్గాన్ని సమన్వయం చేసుకుంటూ రాసుకొచ్చాం 30 రోజులది. అంతా ఆయనదే ఆ సాధన అంతా. అంటే అందులో ఉన్నది ఏమిటంటే గోదావైభవంలో మాస్టర్ గారు చెప్పింది, ఆవిడ దివ్య శిశువుగా అయోనిజగా జన్మించిన మనలాంటి భౌతిక శరీరం కలిగి ఉన్నదే కదా. ఈ భౌతిక శరీరంతో ఉన్నటువంటి ఆవిడ జ్యోతి రూపమై భగవంతుల్లో ఎట్లా కలిసిపోయింది, ఈ భౌతికత అంతా ఏమైపోయింది, ఈ పరిణామాన్నంతా రాసుకొచ్చారు ఆయన. దేహం ఒక కర్పూర కళికలా వెలిగే అంటారు. కర్పూరం అంటే ఏమవుతుంది, కర్పూరం వెలిగితే కింద మసి ఉండదు, ఉత్పతనం చెందుతుంది. అది అంటే భౌతిక పదార్థం జ్యోతి రూపంగా వాయు రూపంగా మారిపోతుంది, ద్రవము కింద మళ్ళీ భౌతికత ఏమీ మిగలదు. ఆ కర్పూర కళికగా ఈ శరీరం ఎలా మారిపోయింది అంటే చేయాల్సింది వదులుకోవడం కావాలి, సంపాదించుకోవడం కాదు. ఆవిడ ఏమేం వదులుకుంది, ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్కటి వదులుకోవడం గురించి చెప్తుంది. అవన్నీ అలా సాధనా మార్గంలో తీసుకుని వెళ్ళి అక్కడ గోదా కళ్యాణం దగ్గరికి ఆపాను. ఇది ఎక్కడ కథ మొదలవుతుందంటే, రామానుజాచార్యులు అమ్మవారు అప్పుడు ఎప్పుడో మొక్కుకుంది కదా, గంగాళాల పాయసం అందుకని అక్కడ మొదలుపెట్టి ఆవిడేమో శరీరం వదిలేసింది. అందుకని సోదరుడుగా తను 300 సంవత్సరాల తర్వాత అది దాన్ని ఆ సోదరుడుగా దాన్ని తీసుకుని వెళ్ళి అది పాయస నివేదన చేసి సోదరి మొక్కు తీర్చడం మొదలుపెట్టడం దగ్గర కథ మొదలుపెట్టి ఇలా కథ అంతా ఇలా తీసుకొచ్చి రాశాను అనమాట. నాకు అది కూడా రాయడం అన్నది, మిగిలిన కథలేవేవో రాస్తాను, చాలా కథలు రాశాను, సాంఘిక నవలలు రాశాను. వాటిల్లో గొప్ప అనుభూతి ఏం కాదు, మనసులో కలిగిన భావాలు వ్యక్తం చేయడమే ఉంది, లోపల నుంచి బయటికి రావడమే. కానీ ఇవి రాస్తున్నప్పుడు లోపల తన్మయమవుతూ ఆనందపడుతూనే అసలు కలం సాగని స్థితిలో రాయడం జరిగింది. అందులో రెండు మీరు రాసినది దేవుళ్ళ ఐక్యమయ్యే స్త్రీల గురించే రాశారు. దేవుణ్ణి పతిగా భావించి ఐక్యమయ్యే స్త్రీల గురించి రాశారు. ఎక్కడో మీ మనసులో అది ఉంది. తర్వాత ఇక రాసేశ్వరి అని చెప్పి రాధాదేవి జీవి చరిత్ర కూడా రాశానమ్మా. ఆమె కూడా అంతే కదా. అంతే కదా, మీ మనసులో ఎక్కడో మరి తెలియదు, లోపల అది తెలియదు. అది అన్ని పురాణాల్లోనూ రాధ చరిత్ర ఉంది, భాగవతంలో లేదు. నేను పిహెచ్డి చేసిందే రాధాతత్వం మీద. ఆ సబ్జెక్ట్ నాకు సజెస్ట్ చేసింది మాస్టర్ గారు, దాని మీద పిహెచ్డి చేయమని. ఎక్కడో మీలో ఆ స్పార్క్ ఉందని ఏమో తెలియదు. అది తీసుకున్నప్పుడు అన్ని పురాణాల్లోనూ రాధ గురించి ఉన్నది చదివాను కనుక దాన్నంతా ఒక చిన్న క్రమబద్ధమైన పద్ధతిలో పెట్టుకుని ఆ దృశ్యాలన్నింటినీ క్రోడీకరించుకుంటూ రాసేశ్వరేని దానికి పేరు పెట్టుకుని ఒక నవల రాసుకున్నాను. ఇవి నాకు మాస్టర్ గారి అనుగ్రహంగా అనుభూతి ప్రధానంగా ఉంది. మిగిలినవి ఏవో ఉన్నాయనుకోండి, మాస్టర్ గారి శ్రీపతి ఉంది శతకం, ఆ శతకానికి వ్యాఖ్యానం రాశాను. అంటే నా సాహిత్యంలో ఏదైనా ఇది మంచిది అని అనుకుంటే అది మాస్టర్ గారితో సంబంధించిందే ఉంది, మిగిలినవన్నీ ఏదో మామూలుగా అనేకం ఉంటాయి. అమ్మ, ఇప్పుడు ఈ ప్రస్తుతం ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత మీరు జూమ్లో చాలా మందికి చాలా విషయాలు చెప్తా ఉన్నారు. రామాయణం చెప్తున్నారు, సౌందర్యలహరి చెప్తున్నారు. ఇది రామాయణం చెప్పేటప్పుడు మీరు, ఎందుకంటే మీలో దేవునిలో ఐక్యమయ్యే స్త్రీల గురించి చెప్పే స్పార్క్ మీలో ఉంది కాబట్టి, సీతమ్మ వారు రాముడి గురించి విడిపోయినప్పుడు మళ్ళీ ఆమె కలడానికి సుందరాకాండ గురించి మీరు దాని గురించి ఏమని చెప్తారమ్మా? అమ్మ, నేను కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు ఎప్పటి నుంచో కోరిక ఉంది, అప్పుడప్పుడు భాగంగా చదివా. కానీ వాల్మీకి రామాయణాన్ని ఒక దీక్షగా చదవాలి అన్నది కుదరలా. ఏదో మొదలు పెట్టడం ఆగటం ఇట్లా ఉంటాయి. ఈ కోవిడ్లో ఎటువంటిది లేదు కనుక ఒక నియమంగా పూర్తి చేసుకున్నాక మళ్ళీ అందులో అక్కడన్నా సంస్కృతంలో నేను మిస్ అయిన భాగాలు ఉండొచ్చు, ఎందుకంటే అంత పాండిత్యం లేదు కదా సంస్కృతంలో, అర్థమవుతుందే తప్ప లోతుల్లోకి వెళ్ళగలిగిన పాండిత్యం అంత లేదు. మాస్టర్ గారు రామాయణ ప్రసంగాలు, ఆయన ఉపన్యాసాలు విని తెలిసిందే తప్ప. అందుకని దీన్ని యథాతథంగా తెలుగులోకి అనువాదం చేసి పద్య రూపంలో, ఎక్కడా కూడా వాల్మీకానికి భిన్నంగా రాయకపోగా ఎక్కడన్నా వాల్మీకి రామాయణం మీద సందేహాలు మిగిలిపోయి ఉండే, చాలా మందికి సందేహాలు ఉంటాయి. వీటన్నింటినీ కూడా రామాయణ వ్యాఖ్యానాల ద్వారా వాటన్నిటికి కూడా సమాధానాలు చెప్పుకుంటూ రాశారమ్మా. వావిల్లుకొల్లను సుబ్బారావు గారని, వాసుదాస్ గారన్న పేరుతో ఆయన మొత్తం
ఒంటిమెట్టలో ఉన్నటువంటి రామాలయ ఉద్ధరణ కోసం ఆయన గోచి పెట్టుకుని తిరిగి ఆ ఆలయ ఉద్ధరణ కోసం సేకరణ చేశారు. ఆయనకి రాముడు తప్ప ఇంకేం గోచి పెట్టుకున్నాడు అంతే. ఆయన అది రాసిన తర్వాత దీనికి వ్యాఖ్యానం మీరే రాయాలి అంటే 65-70 ఏళ్ల వయసులో మొదలుపెట్టాడు ఆయన. ఉంటాడో లేదో తెలియదు, అనారోగ్యం, దుర్బల శరీరం, ఏమీ లేదు. అంటే శరీరంలో బలమే కాదు, ఆస్తిపాస్తులు ఏమీ లేవు. అటువంటి పరిస్థితుల్లో రాయడం మొదలుపెట్టి పూర్తి చేశారమ్మా. మంచిది, అది చదువుదాము. నాకు ఎప్పుడు నా సందేహం వస్తే అదే చదువుతాం. మా ఇంట్లో మా అమ్మగారు నాన్నగారు అదే చదివేవారు. ఓకే అమ్మా. అందువల్ల చదువుదామని అనుకుంటే కొద్దిమంది బంధువులు మేము కూడా వింటాం కదా తెలుగు చెప్పమన్నారు. అందుకని అది చదివి నేను చదువుకుని ఆ వ్యాఖ్యానాలన్నీ నేను కాస్త వంట పట్టించుకుని దాని సారంగా పద్యాలు చదివి ఆ వివరం చెప్తూ ఉన్నాను. నిజానికి సీతారాముల వియోగం ఎంతకాలం అమ్మా? 10 నెలలు. 11,000 సంవత్సరాలు కదా రాముడు రాజ్య పరిపాలన చేశాడు. అందులో పోని చివరి కొంతకాలం, ఎంతకాలం, 1000 ఏళ్ళు సీత లేకుండా చేసి ఉండొచ్చు. ఎందుకంటే సీతని వాల్మీకి ఆశ్రమానికి పంపించిన తర్వాత 12 ఏళ్లకు మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చారు. ఆ సందర్భంలోనే సీత శరీర దేహ అవతార పరిసమాప్తి చేసింది. ఆ తర్వాత కొద్ది కాలం ఉన్నాడు రాముడు. కనుక అది పోనీ అది 1000 ఏళ్ళు అనుకున్నా ఎక్కడా కూడా 11,000 కలిపి చెప్పరు. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ అని చెప్తారు. అంటే 1000 పోయి 10,000 1000, 10,000 1000 అంటే ఈ 10,000 ఒక భాగం, ఆ 1000 ఒక భాగం అని అనుకోవాలి. అట్లా ఈ 10,000 సంవత్సరాలు కలిసి ఆనందంగా గలిపినటువంటి వారికి 10 నెలలు ఎంత? కానీ ఆ 10 నెలలు సంతోషంగా ఉంటే ఎంతో అనిపించదు, కానీ బాధామయమైనటువంటి యుగాలుగా క్షణం ఒక యుగంగా అనిపించేట్టుగా కాలాన్ని గడిపింది. అయితే అక్కడ ఆవిడేమని చెప్తుందంటే, అసందేశాత్తు రామస్య తపశ్చానుపాలనాత్, రాముడు నాకు సందేశం పంపలేదు, తపస్సుని చేస్తూ ఉన్నాను కనుక నేను నిన్ను భస్మం చేయగలిగి కూడా భస్మార్హ తేజస, తగలబెట్టదగిన లక్షణం కలిగినటువంటి వాడివి నువ్వు, అయినా నేను తగలబెట్టట్లేదంటే కారణం ఇది అని చెప్తుంది ఆవిడ. అంచేత తపస్సు చేస్తూ కూర్చుంది. నిజం చెప్పాలంటేనమ్మా ఆవిడ చాలా, అసలు సీత మనకు ఆదర్శం. ఆడవాళ్ళందరికీ సీత ఆదర్శం అని చెప్తా. ఎంత పరీక్ష పెట్టిందమ్మా రాముడికి. హనుమంతుడు తీసుకెడతానన్నాడు, రానంది. తగలబెట్టగలదు, తగలబెట్టలేదు. ఎందుకు చేయలేదు? రాముడు వచ్చి తీసుకెళ్ళాలి, అది రాముడికి పరీక్ష. మామూలుది అనుకున్నారా? అందుకే సీతమ్మ మనందరికీ ఆదర్శం. భర్తకి కూడా పరీక్ష పెట్టగలిగి అది తన మీద ఆయనకి ప్రేమ ఉందో లేదో తెలుసుకోవద్దు కదా. అందుకే ఒట్టు పెట్టేటప్పుడు కూడా ఎన్ని ఒట్లు పెడుతుంది. ఆ హనుమంతుడి తోకకున్నటువంటి నిప్పు చల్లారాలి అంటే అందులో కూడా రాముడికి నా మీద ఇంకా ప్రేమ ఉన్నట్టయితేనో మాట అంటుంది. అంటే అది నిరూపించుకోవాలి. అంటే రాముడికి కానీ సీత మీద ప్రేమ ఏ కాస్తమన్నా తగ్గినట్టు ఉందో హనుమంతుడి తోకకున్న నిప్పు మంట పెడుతుంది. అంటే రాముడి ప్రవర్తన మీద కూడా ఒట్టు పెట్టగలిగినటువంటి ధైర్యం ఉన్నదండి. గమనించినట్టయితే సీతాదేవి చరిత్రను మనం గమనించినట్టయితే ప్రతి స్త్రీ సీతలాగా ఉండాలి. సీత అంటే మనకి ఒక లోకంలో ఒక దురభిప్రాయం ఉందమ్మా, అన్ని కష్టాలు పడిందమ్మా, అసలు సీత పేరు పెట్టుకోవడానికి కూడా భయపడేవాళ్ళు భయపడతారు. ఏమీ కాదు, ఆవిడ చక్కగా బాలేవ పసిపిల్లలాగా ఆనందంగా జీవితాన్ని గడిపింది. అరణ్యవాసంలో కూడా బాలలాగానే ఉంది ఆవిడ. ఈ పువ్వు బాగుంది అంటే లక్ష్మణుడు వెళ్ళి తెచ్చిచ్చేవాడు, ఈ పండు బాగుంది అంటే లక్ష్మణుడు వెళ్ళి తెచ్చిచ్చేవాడు. బాగా విహారం చేశారు, ఆనందంగానే ఉన్నారు. ఆ రాముని ఎంత మాట అందా, అరణ్యానికి రాబోతూ ఆవిడ మామూలుగా అందా. మా తండ్రి అయినటువంటి విదేహాధిపతి మిథిలానగరంలో తన కుమార్తెని పురుష రూపంలో ఉన్న స్త్రీకిచ్చి వివాహం చేశానని తెలియక సంతోషంగా ఉన్నాడంది కదా. అవును. మరి ఆ మాట అంటే రాముడు ఏమన్నా కోపం తెచ్చుకున్నాడా? లేదు. ఎందుకంటే సీత మాటల్లో ఉన్నటువంటి ప్రేమని ధర్మాన్ని అర్థం చేసుకున్నాడు ఆయన. వాళ్ళవి 2 శరీరాలు, ఒకటే ఆత్మ, అలా ఉన్నారు. అలాగే తనని వాల్మీకి ఆశ్రమం దగ్గర దించినప్పుడు కూడా ముందర కంగారు పడుతుంది, బాధపడుతుంది, నాతో చెప్పుండొచ్చు కదా అంటుంది. నిజంగానే కొంతమంది ఆ ప్రశ్న వేశారు. కానీ చెబితే ఏం జరిగేదో తెలుసా? సీత ముఖం చూస్తే రాముడు పంపించలేకపోయేవాడు. ఒక్కసారంటూ సీత ముఖం చూశాడు అనుకోండి, అరణ్యానికి పంపించలేడు. అందువల్ల వెంటనే పంపించాడు. ఆ క్షణం ఆగిందంటే
సీతను పంపించలేడు. అక్కడికి వెళ్ళాక బాధపడి నాకు చెప్పాల్సింది కదా అని ఎందుకని అంటుంది, రాముడికి ఎంత బాధ్యత ఉందో ప్రజల యొక్క సత్ప్రవర్తన చూడ్డానికి తనకు కూడా అంతే బాధ్యత ఉంది కదా. చక్రవర్తి భార్య సింహాసనం మీద కూర్చోదగింది, కూర్చోమనే కదా చెప్తారు అరణ్యవాసానికి ముందు. అట్లాంటిది మరి చెప్పకుండా పంపాడో అని కొంచెం అనుకుని ఏమంటుంది, ఏ ప్రజాక్షేమం కోసం నన్ను అరణ్యవాసానికి పంపాడో అటువంటి ప్రజల క్షేమాన్ని ఏ మరుపాటు లేకుండా జాగ్రత్తగా చూడమని నా మాటగా రాముడికి చెప్పు అంటుంది సీతాదేవి. అర్థం కాలేదా అండి సీత యొక్క ప్రవర్తన మనకి? ఏ ధర్మం కోసం, అంటే ధర్మం రాముడు ఎంతగా ధర్మం ఆచరించాడో సీతాదేవి కూడా అంతగానే ధర్మం మార్గంలో ఉంది కనుక ఆ ధర్మాన్ని పాటించటం కోసం, ఏ ధర్మం కోసం నన్ను పంపించాడో ఆ ధర్మాన్ని జాగ్రత్తగా కాపాడుకోమను. ఇదే మాట కౌసల్య కూడా అంటుందమ్మా అరణ్యవాసానికి పంపించేటప్పుడు. ఏ ధర్మం కోసం నువ్వు వనవాసానికి వెడుతున్నావో ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది అంటుంది. వెంగమాంబ, రాధ, గోదాదేవి, సీత, ఈ నలుగురిలో మీరు సీత నాకు ఆదర్శం అని చెప్తున్నారు. అవునమ్మా. మిగతా ముగ్గురు ఆదర్శం వాళ్ళు భక్తులు అంతమంది ఒక్కళ్ళే ఆదర్శంగా ఉంటారు, మిగిలిన వాళ్ళు మనకి ఇష్టంగా ఉంటారు. ఇష్టమైన వాళ్ళందరూ ఆదర్శం అవ్వాలని ఉందా? లేదు. అమ్మా మీరు సౌందర్యలహరి కూడా చెప్తున్నారు, సౌందర్యలహరి గురించి కొంచెం క్లుప్తంగా. అమ్మా సౌందర్యలహరి ఆదిశంకర్లకి మానవాళి మీద ఉన్న ప్రేమకి చిహ్నమమ్మా. ఎందుకంటే కొద్ది కాలం క్రితం, కొన్ని దశాబ్దాల క్రితం అనేక కారణాలుగా సనాతన ధర్మం భ్రష్టు పట్టిపోయింది. ఎలా భ్రష్టు పట్టిందంటే పూజ అంటే అదేదో చేతబడులు, వామాచారాలు, షార్ట్ కట్స్, చిన్న చిన్న కోరికలు, వాడి మీద పగ తీర్చుకోవడం, ఇట్లాంటి వాటికే దేవుడు పూజ. అందులో ముఖ్యంగా కేరళ ప్రాంతం ఇప్పటికి కూడా మనకి మలయాళ మంత్రాలు లాంటి పేర్లు ఉన్నాయి కదా, అట్లాంటివి ఉన్నాయి. అటువంటి వాటన్నిటినీ సంస్కరించి మళ్ళీ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించి విధర్మీయులు ఏదైతే మన మీద కొన్ని ప్రభావాలు చూపించటం వల్ల వేదధర్మం సనాతన ధర్మం నశిస్తూ ఉందో దాన్ని ఉద్ధరించటం కోసం అవతరించారు. సాక్షాత్తు శివుడే ఇక్కడ అవతరించాడని నమ్ముతారు. ఆయన అప్పుడున్నటువంటి అన్ని రకాల యంత్రాలు, ఎన్ని పిచ్చి పిచ్చి యంత్రాలు ఉండేవో, ఎన్ని తంత్రాలు ఉండేవో, ఎంత వామాచారం ఉండేదో వీటన్నింటినీ కూడా సంస్కరించి ఒక సాత్వికమైనటువంటి పూజా విధానాన్ని అందించారు. ఇవాళ మనం చేస్తున్న పూజా విధానానికి అది పంచోపచారం కావచ్చు, షోడశోపచారం కావచ్చు, చతుషష్ఠోపచారాలు కావచ్చు, 124 ఉపచారాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వీటిల్లో అందరికీ, సామాన్య మానవులకు అందరికీ అందుబాటులో షోడశోపచారాలు, పంచోపచారాలు అందించి అసలు ఏం సంకల్పం కూడా పెట్టింది. అదే ఏం సంకల్పం చెప్పుకోవాలో కూడా మనకి తెలియదు కనుక సంకల్పం ఎట్లా చెప్పుకోవాలో చెప్పి ఈ రకరకాలైనటువంటి దేవతారాధనలన్నింటినీ క్రోడీకరించి షణ్మత స్థాపనాచార్యులు అయ్యారు. ఈ షణ్మతాల్లో 5 అంటే ఇది ఆ పంచాయతనంలో పెట్టుకునే పద్ధతి, దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి, ఇవన్నీ చెప్పి వీటన్నింటికి సంబంధించినటువంటి స్తోత్రాలు కూడా తనే ఇచ్చారు. ఎందుకు ఆయనలో చూసిన స్తోత్రం ఎందుకు చెయ్యాలి అంటే ఆయన తపశ్శక్తి అంతా ఆ అక్షరాల్లో నిక్షిప్తం చేసి ఇచ్చారు గనక శంకర్లు ఇచ్చిన స్తోత్రం మనం ఏదన్నా చదివామంటే ఆయన తపశ్శక్తి మన ఆయన దగ్గరికి తీసుకెళ్తుంది. మనం వెళ్ళలేని చోటికి చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళినట్టుగా ఏ దైవం దగ్గరికి మనం వెళ్ళాలనుకుంటున్నామో ఆ దైవం దగ్గరికి చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళేటట్టుగా మన చెయ్యి పట్టుకోవడానికి ఆ స్తోత్రాలు ఇచ్చారు. అలా ఇచ్చినటువంటి వాటిల్లో ఒక్కటి అద్భుతమైన కవితాత్మకంగా, కవితాపరంగా కూడా ఎవరైనా రీసెర్చ్ దలుచుకుంటే ఒక్క అలంకారాల మీద కావచ్చు, శైలి మీద కావచ్చు, రసం మీద కావచ్చు, పదప్రయోగాల మీద కావచ్చు, అందులో ఉన్నటువంటి అనేక శాస్త్ర విషయాలు కావచ్చు, వాటన్నిటి మీద కూడా చక్కగా రీసెర్చ్ చేయడానికి పనికొచ్చేట్టుగా ఉండేది సౌందర్యలహరి. ఇది లలితా రహస్యనామ సాహస్రాన్ని చదవడానికి వీలు లేక, అవకాశం లేక, అధికారం లేక ఉంటారు కొంతమంది. అధికారం లేని వాళ్ళు అంటే వేరే ఎవరు కాదమ్మా, ఇంట్లో సరైన శుచి పాటించకపోవడం. ఎందుకంటే ఇవన్నీ లైవ్ వైర్ లాంటివి, ముట్టుకుంటే శక్తినివ్వగలవు, ఇన్సులేషన్ లేకపోతే ప్రమాదం, అట్లా ఉంటాయి ఇవన్నీను. అందువల్ల అట్లా సరిగ్గా ఉచ్చారణ చేయడానికి కొంతమందికి వీలు కాదు. అవయవాల్లోనే లోపం ఉండొచ్చు, కొంతమందికి సంస్కార లోపం ఉండొచ్చు,
సరిగ్గా ఉచ్చరించడం నేర్పించకపోవచ్చు, ఇంకేదో కారణాలు ఉండొచ్చు, లేదా 27 నిమిషాల పాటు కదలకుండా కూర్చుని చదవగలిగినటువంటి ఓపిక ఉండకపోవచ్చు, అంత 1000 నామాలు చదవలేకపోవచ్చు. కానీ ఆ ఫలితం కావాలి నాకు. ఎట్లా? నేను చదవలేను కానీ నాకు ఫలితం కావాలి. అందుకని దాంట్లో ఉన్నటువంటి వాటన్నింటిని మొత్తం 1000 నామాల్లో ఉన్నటువంటి సారాన్ని తీసుకుని, కొన్ని నామాలు మాలా నామాలని చెప్తారంటే ఒకే రకమైనటువంటి భావాలు కలిగించేవి, వీటన్నింటినీ తీసుకుని 100 శ్లోకాలుగా రచించారు. ఈయన దీనికి ఒక కథ కూడా చెప్తారు. నిజం ఎంతో కానీ వినడానికి చాలా బాగుంటుంది, నమ్మితే మంచిగా ఉండి నమ్ముతాం అంతే, అందులో వాస్తవం ఎంతో తెలియకపోయినా. ఎందుకంటే ఒకసారి ఇప్పుడు కైలాసానికి వెళ్ళినప్పుడు శంకర్లు సాక్షాత్తు శివుడు అమ్మవారిని స్తుతిస్తున్నట్ట. ఇది సంప్రదాయం అమ్మ, శక్తి ఆరాధనలో భార్యని భర్త పూజ చేయడం అన్నది మనకుంది. అంచేత అలా ఆయన స్తుతిస్తూ ఉంటే అమ్మవారిని అది తీసేసుకుని భూలోకంలో అందరికీ ఇద్దామని ప్రేమగా పట్టుకొస్తున్నట్ట. మా అయ్యగారు అమ్మగారిని ఏకాంతంలో స్తుతించినవి నువ్వు పట్టుకెళ్ళి లోకంలో అందరికీ ఇస్తావా అని నంది అడ్డుపడ్డాట. అడ్డుపడితే కొన్ని కింద పడ్డాయట, కొంచెం అందినో పట్టుకొచ్చాట, మిగిలినవేమో తను గుర్తుంచుకుని తను రాశాట. అందుకని ఇందులో 2 భాగాలు అంటారు. మొదటిదేమో ఆనందలహరి, రెండోదేమో సౌందర్యలహరి. మొదటి 41 శ్లోకాలు ఆనందలహరి అని. కానీ తేడా ఉంటుంది. ఇది అంటే అది నిజమైనా కాకపోయినా ఈ మొదటి 41 శ్లోకాల్లోనూ అమ్మవారి యొక్క సూక్ష్మతమ సూక్ష్మతర సూక్ష్మ రూపాల వర్ణన ఉంటుంది. 42ది గతై మాణిక్యత్వం దగ్గర నుంచి కనుక చెప్పుకున్నట్టయితే అమ్మవారి యొక్క స్థూల రూపవర్ణన ఉంది. స్థూల రూపవర్ణన ఎందుకంటే మనం స్థూల రూపం ఉంటేనే దాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళగలం. అమ్మవారి యొక్క సూక్ష్మ రూపమేమో యంత్రం, శ్రీయంత్రం. సూక్ష్మతర రూపమేమో మంత్రం, సూక్ష్మతమ రూపమేమో కుండలిని. ఈ మూడింటి వర్ణన వరుసగా మనకి మొదటి 41 శ్లోకాల్లోనూ ఉంటుంది. 42వ శ్లోకం నుంచి మన కంటికి కనపడేటటువంటి అమ్మవారి యొక్క రూపవర్ణన ఉంటుంది. నిజంగా సౌందర్యం అంటే సౌందర్యం అదేనండి. సౌందర్యం అంటే ఏమిటి? కొలతలు లెక్కలు కాదు, ఆత్మ సౌందర్యమే సౌందర్యం. ఈ ఆత్మ సౌందర్యం అలా అద్భుతంగా ప్రతిఫలించేటటువంటి ఆ అమ్మ యొక్క రూపాన్ని అమ్మ అంటే మళ్ళీ ఎవరు? మొత్తం జగత్తే. ఆ మొట్టమొదటి శ్లోకంలోనే అంటే 42వ శ్లోకంలోనే ఈ మొత్తం ఆకాశమంతా అమ్మ నీ తలకు పెట్టుకున్నటువంటి కిరీటంలాగా ఉంది, ఆ కిరీటానికి ఉండేటటువంటి మణుల్లాగా ఆ ద్వాదశాదిత్యులు ఉన్నారు అని చెప్పారు. అంటే ఏమిటి? అమ్మవారు ఎవరు? ఈ ప్రకృతి అంతా అమ్మవారే. మనకు కనపడేటటువంటి బ్రహ్మాండం ఒక్క భూగోళం మాత్రమే కాదు, ఈ బ్రహ్మాండం మొత్తం 12 మంది ఆదిత్యులు కనపడుతున్నారంటే బ్రహ్మాండం మొత్తం అమ్మవారి. ఆ రూపవర్ణన అక్కడి నుంచి మొదలు పెట్టుకుని శిరస్సు నుండి పాదాల దాకా చెప్పుకుంటూ ఉంటే 10 శ్లోకాలు అమ్మవారి కళ్ళ గురించి ఉంటాయి. అసలు ఆ కళ్ళను ఆయన వర్ణిస్తూ ఉంటే ఏం ఆనందం. ఎందుకని? అమ్మ యొక్క కరుణ ప్రసరించేది 2 అవయవాల ద్వారా, ఒకటి కళ్ళు, 2 పాదాలు. అందుకని పాదాల గురించినటువంటి వర్ణనలు 6-7 శ్లోకాల్లో ఉన్నాయి. కళ్ళవి 10 శ్లోకాలలో అమ్మవారి కన్నుల్ని వర్ణిస్తారు. అసలు తలుచుకుంటే ఒళ్ళు పులకరించిపోతుంది. అసలు ఇంత సౌందర్యాన్ని మనం చూడగలమా, చూస్తే తట్టుకోగలమా అనిపించేట్టుంటుంది. ఆయన దృష్టి ఆయన చూశాడు కాబట్టి అదే ఆయన ఏంటంటే అసలు ఆయన కళ్ళ ముందు ఉంటుంది కదా, శ్రీశైలంలోనే రాశారని చెప్తారు. మరి ఒక శ్లోకం గురించి పూర్తిగా చెప్పగలరమ్మా? సుధా సింధోర్ మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి తే ధన్యాః కతిచన చిదానందలహరీ. ఆనందలహరి అని అక్కడుంది. ఇది అమ్మవారి అడ్రస్ అమ్మ. మనం రెడీ అయిపోయి సామాను పుచ్చుకుని రెడీ అయిపోవచ్చు అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి. ఆవిడ చిరునామా ఇచ్చేశారు. ఇందులో 2 రకాలు ఆ చిరునామా, ఒకటి బయట, ఒకటి లోపల. ఈ బయటకి ఇచ్చినటువంటి చిరునామా ఎలా ఉంది అంటే సుధా సింధో మధ్యే, అమృత సముద్రం మధ్య, సురవిటపి వాటీ పరివృతే, కల్పవృక్షాల కోరడి ఉంది, మణిద్వీపే, మణిమయమైనటువంటి ద్వీపం, నీపోపవనవతి,
కడిమి చెట్ల యొక్క తోపు అంటే ఒకే రకమైన చెట్లు ఉంటే దాన్ని తోపు అంటారు, అంటారు. రకరకాలు ఉంటే తోట అంటారు. ఆ కడిమి చెట్ల తోపులో చింతామణి గృహే, చింతామణులతో కట్టినటువంటి గృహంలో, శివాకారే మంచే, శుభప్రదమైనటువంటి శివుడి ఆకారం కలిగినటువంటి మంచం మీద, పరమశివ పర్యంక నిలయాం, పరమశివుడి యొక్క పర్యంకం మీద అంటే ఒడిలో ఉన్నటువంటి నిన్ను, భజంతి త్వాం, నిన్ను కొంతమంది కతిచన ధన్యాః, కొద్దిమంది అదృష్టవంతులు మాత్రమే, ధన్యులు మాత్రమే, చిదానందలహరీం, చిదానంద స్వరూపమైన నిన్ను సేవించుకుంటారు. ఇది పైకి అడ్రస్. ఎంత కష్టమండి వెళ్ళడం, పైకి బాగుంది కానీ అమృతం దగ్గరికి వెళ్ళేప్పుడు కొంచెం నాకుదాం అనిపిస్తుంది, అయిపోతుంది అక్కడికి పుణ్యఫలం కాస్త. అక్కడి నుంచి వెడితే అక్కడ ఉన్నటువంటి కోరడు ఉంది, కోరడి కల్పవృక్షాలు, మనసులో కోరిక ఏదన్నా ఉంటే వెంటనే ఫలిస్తుంది, పుణ్యం కాస్త ఆఖరు. అక్కడి నుంచి లోపలికి వెడితే మణిద్వీపం, మణిద్వీపంలో నీకు అన్నీ మణి అంటే పూర్తిగా పారదర్శకంగా స్వయం ప్రకాశకంగా ఉండేది. అటువంటిదే మొత్తం, ఒక మణి కాదు, మొత్తం ద్వీపమే మణి. ఆ మణిద్వీపంలో అక్కడికి వెడితే కడిమి చెట్లు ఉన్నాయి. కడిమి చెట్లు ఊర్ధ్వలోకాల్లో ఉన్నటువంటి దైవీ అనుగ్రహాన్ని భూలోకానికి వర్షింపచేస్తాయి అన్నమాట, గ్రహించిస్తూ ఉంటాయి కడిమి చెట్లు. అందుకే అమ్మవారికి కడిమి చెట్లు చాలా ఇష్టం. అవి చెవులకి అంతంత తాటంకాల కింద వేలాడేటట్టు కూడా పెట్టుకుంటూ ఉంటుంది, అంతటి స్థూలమైనటువంటి ముత్యాలను పెట్టుకుంటుంది. అలాగే ఆవిడ కాదంబిని, కదంబ వనప్రియ, ఇలాంటివి ఉంటాయి. అక్కడి నుంచి వెళ్ళినట్టయితే ఒక ఇల్లు కనపడుతుంది. ఆ ఇల్లు దేంతో కట్టారంటే చింతామణులతో కట్టారు. చింతామణి కూడా పాల సముద్రంలోంచి పుట్టింది, మనసులో ఉన్న కోరిక తీరుస్తుంది. ఒక చింతామణి అయితే తీర్చేదైతే ఇక్కడ అసలు కట్టిన ఇల్లంతా ఇటుకలు, చింతామణితేనే ఇటుకలు. అక్కడికి వెళ్ళేటప్పటికి నీ మనస్సులో అట్టడుగు పొరల్లో ఏవైనా చింతలు కోరికలు ఉంటే, ఉండిపోయినటువంటివి ఉంటే అవి తీరిపోతాయి, ఇంకా అడుగు ముందుకు పడదు. ఆ తర్వాత ఉంటే శివాకార మంచం ఉంది. అంటే 5 శివులు, పంచబ్రహ్మలు అంటారు కదా, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశానుడు, సదాశివుడు. ఈ 4 మంచం కోళ్లలాగా ఉంటే, సదాశివుడేమో పైన దాని మీద ఉన్న పలకలాగా ఉంటే, దాని మీద శివుడు యొక్క పర్యంకం చాలా పరుపులాగా మెత్తగా ఉంటే దాంట్లో ఆవిడ కూర్చుంది. అటువంటి ఆమెని చూసేటటువంటి వాళ్ళు ధన్యులైన వాళ్ళు కొద్దిమంది. ఎందుకంటే ఎక్కడెక్కడ ఆగిపోతారో చెప్పుకున్నాం కదా. మాస్టర్ గారు ఒక మంచి ఉదాహరణ చెప్పేవారమ్మా. తిరుపతిలో ఇన్ని లడ్డూలు చేస్తారు కదా, అసలు చీమలు దోమలు ఎందుకుండవు అక్కడ అని అడిగారు ఎవరు. మందులు వేస్తారా అని. కాదు, లడ్డూల రాసి చుట్టూతా పంచదార పోస్తారు, చీమలు పంచదార తీసుకెళ్ళిపోతాయి, అవి తీసుకోవడంలోనే. అసలు దానికి కారణం వేరే ఉంది, పచ్చకర్పూరం అవి ఉన్నాయి. కానీ చెప్పింది ఇది ఎందుకు పనికి వస్తుందంటే, ఆ చిల్లర వాటి వైపు నుంచి వెళ్ళిపోతే అసలు దానికి రావడం ఉండదు. ఇప్పుడు ఈ చీమలు పంచదార తీసుకెళ్ళినట్టు అమృతం దగ్గర ఆగిపోయినా, కల్పవృక్షం దగ్గర ఆగిపోయినా, చింతామణి దగ్గర ఆగిపోయినా అమ్మవారి దగ్గరికి వెళ్ళలేరు. ఇది పైకి చెప్పినటువంటి అర్థమేమో అడ్రస్ చెప్పాడు బాగానే, రూట్ మ్యాప్, జీపీఎస్ లాగా. కానీ అసలు జీపీఎస్ లోపలికి వెళ్ళాలి. జీవి తన పర్సనాలిటీ దగ్గరికి వెళ్ళి సోల్ దగ్గరికి వెళ్ళేది జీపీఎస్. అది ఇక్కడ చెప్తారు. అంటే కోరికలు తీర్చుకో, కోరికలు ఉండకూడదు, ఆకర్షణలు ఉండకూడదు. అట్టడుగు పొరల్లో ఎక్కడన్నా ఒక్క చిన్న కోరిక నీకు తెలియకుండా మిగిలిపోతే అది చింతామణి దగ్గర బయటపడుతుంది. అందుకే కదా పరమహంస యోగానందకి ఆయనకి ఎప్పుడో కొద్ది కాలం ఒక మహారాజ భవనంలో నివసించాలనే కోరిక ఎక్కడో ఉండిపోయిందిట. ఆ కోరిక వల్ల ఆయనకి ముందుకెళ్ళడానికి అవట్ల. అందుకని గురువు అనుగ్రహంతో ఏం చేశాడు, ఆయనకి కల్పన చేసి ఒక పచ్చలతో తయారైనటువంటి భవనము, ఒక మహారాజ భవనము, భోగాలు కల్పన చేసి 1 వారం రోజులు అక్కడ ఉండమన్నాడు. అదంతా ఊహామయమే. గురువు ఆయన అది తీరితే గానీ ఆయనకు ముందుకెళ్ళడానికి. అంచేత మన మనస్సులో ఎన్ని చింతలున్నాయో, చింతలంటే లోపల జాగ్రత్తగా దాచిపెట్టుకున్నటువంటి కోరికలు, అణగారిపోయి ఉన్నటువంటి కోరికలు, మరి కంప్యూటర్ భాషలో స్టోరేజ్ హౌస్ అలాంటిది ఒకటి ఉంది మనకి. అక్కడ ఉన్నటువంటి వాటన్నిటినీ తీరుస్తుంది చింతామణి. అవి కూడా లేకపోతే లోపలికి వెడతాం. అంచేత ఎంత క్లీన్గా ఉండాలి. అడ్రస్ చాలా బాగా చెప్పారు, కానీ లోపలికి వెళ్ళేది ఇది ఊరికే సూక్ష్మంగా చెప్పానమ్మా. చాలా వివరాలు ఉన్నాయి ఇందులో, ఊరికే త్వరగా చెప్పాలని చెప్పానంతే. ఇట్లా ప్రతి శ్లోకం చాలా అద్భుతంగా మనకి తెలియచెప్పేటటువంటిది ఉంది. ఇప్పుడు మనము చేసేటప్పుడు ఈ పూజలు, జపాలు, హోమాలు
వీటికంటే ఇలా మనం చదివినప్పుడు రసాత్మకంగా మనం పోయిన ఆ ధ్యానంలోనే మనకి ఎక్కువ తృప్తి ఉందేమో అనిపిస్తుంది. అమ్మ లలితా సహస్రనామంలో ఒక నామం ఉంది కదమ్మా, అవును. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ బహిర్ముఖ సుదుర్లభ. సుదుర్లభ అంటే దుర్లభం అంటే దొరకదు, సుదుర్లభ ఏ మాత్రం దొరకదు, 100% దొరకదు అని అర్థం. ఎప్పుడు దొరకకపోవడంలో పరాకాష్ఠ. ఎలా దొరుకుతుంది? అంతర్ముఖ సమారాధ్య. చెప్పాను కదా, GPS అంటే జీవి యొక్క పర్సనల్ సోల్, దాన్ని వెతుక్కుంటూ లోపలికి వెడితే ఇక్కడే ఉంది ఆవిడ. అలాగే అష్టోత్తరంలో భావన మాత్ర సంతుష్టాయై నమో నమః అనుంది నామం. భావనతో ఎక్కువ, ఎంత భావన చేస్తే ఇందులోనే మనకి భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక నామాలు ఉన్నాయి. దీన్నే ఈ శ్లోకంలో చెప్తారు, భవానిత్వం దాసేమై వితరస కరుణా దృష్టిం అనే శ్లోకం ఉంది సౌందర్యలహరిలో. అమ్మా భవానీ, నిన్ను నేను ధ్యానిస్తున్నాను, నా మీద నీ కరుణా దృష్టిని ప్రసరింపచెయ్యని అంటున్నట్టు ఒక భక్తుడు మనఃపూర్వకంగా అంటుంటే వెంటనే ఆవిడ తనతో భవానీత్వం అనే దానికి వ్యాకరణ ప్రకారం భవాని అంటే అవుతున్నాను అని అర్థం. వ్యాకరణంలో పేరుగా కాకుండా ఎప్పుడైతే మనఃపూర్వకంగా అవుతున్నాను అన్నాడో ఆ భక్తుడు అమ్మవారైపోయట. ఇందులోనే సౌందర్యలహరిలో శ్లోకం. అంతగా భావనకి ఆవిడ సంతృష్టి చెంది ఇస్తుంది. అయితే ఈ బాహ్యమైనటువంటి అక్కర్లేదా, వద్దా, తప్ప అని చాలామంది సందేహం వస్తుంది కదా. ఇవి ఆధారం. తండ్రియో తల్లో చెయ్యి పట్టుకుని నడిపిస్తారు, అట్లా మన చెయ్యి పట్టుకుని నడిపించడానికి పనికొస్తాయి. కానీ ఎంతకాలం నడిపిస్తారమ్మా? వదిలేయాలి కదా. అలాగా వీటిని ఆధారం చేసుకుని వెళ్ళాలి, వదిలిపెట్టకూడదు కానీ పట్టుకోకూడదు. అది తేడా ఉంది. అందుకని వాటిని మన తరువాతి తరాల వాళ్ళు మర్చిపోకుండా ఉండడానికి, వాళ్ళకు అందించటానికి మనం కృష్ణుడు ఏ రకంగా అయితే తన కర్తవ్యమేమీ లేకపోయినా అన్నింటినీ జాగ్రత్తగా పాటించాడో అట్లా మనం ఇవన్నీ పాటించాలి. కానీ ఇవాళ కుదరలేదు కదా అని దిగులు పడకూడదు. ఒక వయసు వచ్చాక ఇవన్నీ చెయ్యలేం. అయ్యో నేను చేయలేకపోతున్నాను, పూజ చేయలేకపోతున్నాను, కూర్చుని గంట పైన ఆ లలితా సహస్రనామం చదివి షోడశోపచార పూజ చేయడానికి 45 నిమిషాలు 50 నిమిషాలు పడుతుంది, శరీరం సహకరించట్లేదని బాధపడక్కర్లా. అప్పుడు భావన చేయండి. వీలైనప్పుడు చేసి ఇతరులకు ఆదర్శంగా ఉండండి. మానేశాము అంటే వాళ్ళకి ఆదర్శం లేకుండా వాళ్ళని చెడుదారిని పెట్టించిన వాళ్ళం అవుతాం. అందువల్ల మాత్రమే వాటిని పాటిస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. కానీ మన దీంట్లో చెప్పటం నిరాకారంగా ఉన్నప్పుడే మనకి ఆ ముక్తి అనేది కలుగుతుందని అని అంటారు కదా, కైవల్యం అనేది కలుగుతుందని అని. మరి మన సగుణాకారంగానే మనం ఇంత తృప్తి ఇంత ఇది చెందినప్పుడు ఇది మనము ఆ మోక్షానికి మనకి ఇది అవతల ఒడ్డు వేయడానికి మోక్షానికి తరం కాదండి. మోక్షం కావాలని కోరుకోరు కదమ్మా సాకార సగుణోపాసన చేసేవాళ్ళు. నాకు మోక్షం ఎందుకు, ఆ మోక్షంలో ఏం ఆనందం ఉంటుందో నాకు తెలియదు. ఇక్కడ నిన్ను ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు నేను పరమమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నా, ఈ ఆనంద స్థితి చాలు అని చెప్పి విశిష్టాద్వైతులందరూ మోక్షాన్ని కోరుకోరు. రామదాస్ కూడా అలానే అన్నాడు. అదేనద్దా, దాన్ని కోరుకోరు. అసలు వద్దనడం కూడా ఒక కోరికే కదా. ఈవెన్ వద్దు కావాలి రెండు అనుకోకుండా సరే. రామానుజాచార్యులు కూడా శ్రీరంగంలో మళ్ళీ ఆయన ఉండి చూస్తున్నాడు అంటే ఇవన్నీ చూడటం కోసమే మళ్ళీ ఆయన అదే దాంట్లోనే ఆనందం పొందుతున్నారు. ఆ ఆనందం కావాలనుకుంటున్నారు, ఆనందానుభూతి. విశ్వనాథ్ వారు చాలా గమ్మత్తుగా రాస్తారు. ఆయన చాలా గడుసు కదా మనిషి, చాలా గడసరి. ఆయన అంటాడు, నీలో అద్వైత స్థితిలో నీలో లయమైపోతే, లయమైపోయినప్పుడు ఎట్లాంటి ఆనందం ఉంటుందో నాకు తెలియదు కనుక నీతో లయమైపోయినప్పుడు ఆనందం ఎట్లా ఉంటుందో తెలిసే స్పృహ నాకు ఏమంటాడు. ఇంకా గడుస్తనానికి అంతు లేదు దేవుడితో బేరాలు పెట్టడానికి. కానీ నిజమేంటమ్మా, నిజం ఎవరికి నిజం అన్నది భగవంతుడు ఒక్కడే నిజమమ్మా. అది అబ్సల్యూట్ ట్రూత్, పరిపూర్ణ సత్యం భగవంతుడు ఒక్కటే. మిగిలినవన్నీ కూడా పాక్షిక సత్యాలు, దృశ్యమాన సత్యాలు. ఏది నిజమని చెప్తాం? నాకు నిజమైంది ఇంకోటికి నిజం కాకపోవచ్చు. ఒకళ్ళకి ధ్యాన మార్గం, ఒకళ్ళకి జ్ఞాన మార్గం, ఒకళ్ళకి ఈ చేసేటటువంటి పనులు పూజాదికాలు, ఎవరికి ఏది మార్గమో ఆ మార్గంలోనే వెళ్ళాలి. జీవులు 7 రకాల జీవులు ఉంటారు. ఈ 7 రకాలైనటువంటి జీవులు వాళ్ళ మనస్థితికి జీవలక్షణాన్ని బట్టి ఆ మార్గంలో వెళ్ళాలి. ఒకళ్ళ మార్గం మరొకళ్ళది కాదు. ఇవన్నీ దాటి వెళ్తేనే మోక్షం. అంతే,
మోహక్షయమే మోక్షము అంటారు. మోహాక్ష కదా, అందులో హా తీసేస్తే మోహక్షయం మోక్షం. మనం మీ సగుణోపారంగా చేసేది కూడా ఒక రకమైన కోరికే. దానికేనమ్మా, దానికే. ఇది ఆధారం. నేల విడిచి సాము చేయలేం కదా. అందుకని మన సాధన చేయడానికి ఇది అవసరం. సాధన అయ్యాక కూడా అనుభూతికి ఇది అవసరం, అంతే. అమ్మ, మీరు ఇంత చేశారు కదా, పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ మీకు ఏమన్నా అమ్మవారు ఒక అనుభవం ఏమన్నా ఇచ్చారంటారు? నాకు ప్రత్యేకంగా చెప్పాను కదా, మాస్టర్ గారిని ఒకసారి అడిగాను నేను, మాస్టరు ప్రేయర్ చేయడం మొదలుపెట్టిన కొత్తల్లోనే చాలామంది మాకు ధ్యానంలో మాస్టర్ గారు కనపడ్డారు, అవి కనిపించాయి ఇవి కనిపించాయి అని అంటున్నారు. ఏం మాస్టర్, నాకు ఎప్పుడూ ఏం కనపడలేదు, ఒక శూన్యం తప్ప. కొన్నిసార్లు అంతసేపు కూడా అందరిలాగా గంటలు కూర్చోవడం కూడా లేదు. నేను ఏంటి నేను చేయడంలో ఏమన్నా తప్పుందా అని అడిగా. నీకు అవి కావాలా అన్నారు. ఆయన అన్నారంటే ఇంక నేను మళ్ళీ అడగలేదు. దాని అన్వయం ఎప్పుడో అప్పుడప్పుడు తెలుస్తూ, ఆయన అన్న మాటలకు అర్థాలు తర్వాత ఎప్పుడో అర్థం అవుతూ ఉంటాయి. అంతే కదా ఆయన చెప్పిన సమాధానం, ఇంకా రెట్టించే పని లేదు. కానీ నాకు సాధారణంగా అట్లా ఏమీ పెద్దగా అనిపించలేదు. కానీ అమ్మ, ఒక్క సంవత్సరం మాత్రం దసరాల్లో, నేను దసరాలు ధనుర్మాసం ఎంత నిష్టగా చేస్తానో దసరాలు అంత నిష్టగానే చేస్తా. ఆ 10 రోజులు నేను పండు మాత్రమే తింటాను, ఇంకేం తినను, అంతే. 10వ రోజున దశమి నాడు మాత్రమే నేను ఎవరికన్నా భోజనం పెట్టుకుని, ఇంట్లో కూడా అప్పుడు అందరూ ఉండేవారు, ఎవరో ఒకళ్ళకి రోజు పెట్టుకునేవాళ్ళం అనుకోండి. అట్లా అయితే ఒక సంవత్సరం 11 రోజులు వచ్చాయి దసరాలు. మనకు ఒకసారి ఎక్కువ తక్కువలు వస్తాయి కదా. పైగా ఆ 11వ రోజు దశమి అయ్యేటప్పటికి ఆ రోజు శుక్రవారం అయింది. అంచేత 12వ రోజు కానీ మనం అమ్మవారిని తీయం. అవును. అయితే 11వ రోజు దశమి అయినప్పుడు సరే అందరికీ భోజనాలు పెడదామని అందరినీ పిలుచుకున్నాను, పూర్ణం చేస్తున్నాను. వచ్చిన వాళ్ళు మా ఆడబడుచు భర్త వాళ్ళందరూ కూడా తొందరగా వెళ్ళిపోవాలి, భోజనాలు పెట్టేయమంటే మా వాళ్ళల్లోనే పిల్లలు కొంతమంది వీళ్ళకెవరికి నేను ఔపోసన పూసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. ఇవ్వకుండా గబగబా వాళ్ళు వడ్డాలు చేసేసారు, పెట్టేశారు. పూర్ణం అలా తయారు చేసి మిక్సీలో చేసి పెట్టుంది. పూర్ణంబూర్లు వేయలేదు ఇంకా నేను. అమ్మవారికి పూర్ణంబూర్లు వెయ్యలేదు. అవి నేను తర్వాత నైవేద్యం పెట్టుకున్నాను. అక్కడ మొదట మహానైవేద్యంలోకి వెళ్ళలేదు. సరే అయిపోయింది. మర్నాడు కూడా ఉంది, అమ్మవారిని తీయలేదు. అందుకని మా చెల్లెలు వాళ్ళని రమ్మన్నాను భోజనానికి. వచ్చి మళ్ళీ వాళ్ళకు కూడా చేద్దామని అన్నాను. సరే వాళ్ళు ఆ రోజు వాళ్ళ ఇంటికి ఎవరో వచ్చారు, రాలేదంటే ఈ దశమి అయిపోయిన రోజున తెల్లవారుదాం, నేనేమి అప్పట్లో అంత తెల్లవారుదాం లేచేదాన్ని కాదు. 5:30, 6 ఆ ప్రాంతంలో నేను ఇలా గదిలోంచి బయటకు వస్తూ ఉంటే అక్కడ ఇలాంటిది ఇంకొంచెం గ్రీన్లో తేడా, లేత అరిటాకు ఉంటుంది. అటువంటి ఆకుపచ్చకి ఎర్రని బార్డర్ కట్టుకున్న చీరతో కూర్చుని, పచ్చని శరీరం, కోల ముఖం, ఎర్రని కుంకుమ, మెరూన్ కాదు, ఎర్రగా చింతనిప్పుల్లాగా ఉండే కుంకుమ, ఇలా కోలగా బొట్టు పెట్టుకుని ఇలా కాళ్ళ కింద ఇట్లా కూర్చుని ఇట్లా ఊగుతూ ఒక ఆవిడ కనిపించింది. 35-30 ఏళ్ల మధ్యలో ఉంటుంది అంతే. ఈవిడెవరు అనుకున్నాను. నేను లేచి నిలబడ్డాక కనపడింది. గుమ్మంలోంచి ఇట్లా, ఇటు బెడ్రూమ్లోంచి ఇట్లా ఇది అనుకోండి బెడ్రూమ్, ఇట్లా బయటకు ఎడుతుంటే గుమ్మంలో ఇక్కడ కూర్చుంది. ఎవరబ్బా ఈవిడ ఇట్లా కూర్చుంది, ఇంట్లోకి ఎవరు వచ్చారు, ఎంత బాగుందో అనుకున్నా. ఎంతసేపు కొంచెం ఈస్థెటిక్ సెన్స్ కదా. ఆ గ్రీన్ కలరు, ఆ రెడ్ బార్డరు, ఆ పచ్చని ముఖము, ఆ ఎర్రని కుంకుమ, కోల ముఖం, పెద్ద విశాలమైన కళ్ళేం కాదు, కోలగా కళ్ళు చాలా బాగున్నాయి. ఎంత బాగుందో అనుకున్నాను అంతే. ఏం లేదు, నేను నిలబడి అలాగే ఉన్నా. అలా ఆ రోజు ఇలా కనపడింది. ఆవిడికి ఏదో కొంచెం అసంతృప్తి ఏదో ఉన్నట్టుంది. పూర్ణం పెట్టలేదు కదా నేను. అప్పుడు మళ్ళీ ఆ రోజు మళ్ళీ పూర్ణాలు చేసి వేరే వీళ్ళకి భోజనం పెట్టాక ఆ రోజు రాత్రి ఒకటి అమ్మవారి మొహం చూస్తుంటే సరిగ్గా నాకు పొద్దున ఇక్కడ కనపడినటువంటి ముఖంలాగానే అమ్మవారు కనిపించింది, నవ్వుతున్నట్టుగా. ఓహో అనుకున్నది. ఒక్క తప్ప నాకు పెద్దగా అనుభవాలు లాంటివి ఏం లేవమ్మా. అమ్మా, ఇదంతా మొత్తం మాస్టర్ గారు ఇచ్చిందే అని అంటారు. అంతేనమ్మా. ఆ గురు సన్నిధిలో మీరు పొందిందే అంటారు. అంతేనమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. ఇది ఈనాటి గురు సన్నిధి కార్యక్రమం. ఓ నమో వెంకటేశాయ.
Namo